హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఆర్కే అకాడమీ. ఈ వీడియోలో మనం 97వ ఆస్కార్ అవార్డ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే ఈ వీడియోలో చూద్దాం. 97వ ఆస్కార్ అవార్డ్స్ అనేది మార్చి 3న అమెరికాలోని లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో జరిగింది. సో ఇది మొత్తం ఈ సంవత్సరం 23 విభాగాల్లో ప్రకటించారు. అత్యధిక అవార్డులు సాధించిన చిత్రంగా అనవర చిత్రం అయితే సాధించింది. ఇది హాలీవుడ్ మూవీ అత్యధికంగా 5 ఆస్కార్ అవార్డులను అయితే పొందింది. ఆ అవార్డులు ఏవో చూసుకున్నట్లయితే ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్. అయితే ఈ మూవీ దర్శకుడు అయినటువంటి సీన్ బేకర్ ఒక చరిత్ర సృష్టించాడు. అదేంటంటే ఈ సినిమాకు గాను ఉత్తమ నటి తప్ప మిగిలిన 4 అవార్డులు ఇతనే అందుకున్నాడు. సో ఒక చిత్రానికి ఆస్కార్ అవార్డు చరిత్రలోనే 4 అవార్డులు పొందిన మొట్టమొదటి వ్యక్తిగా సీన్ బేకర్ అయితే పొందాడు అనవరా మూవీకి గాను. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్, ఈ 4 అవార్డులు ఈ సీన్ బేకర్ గారే పొందాడు. ఉత్తమ నటి వచ్చేసరికి మైకీ మాడిసన్, అనవరా మూవీకి మైకీ మాడిసన్కి లభించింది. నెక్స్ట్ అత్యధికంగా అవార్డులు పొందిన 2వ చిత్రం వచ్చేసి ది బ్రూటలిస్ట్. దీనికి మొత్తం 3 కేటగిరీల్లో అవార్డ్స్ లభించాయి. ఫస్ట్ది ఉత్తమ నటుడు, 2వది సినిమాటోగ్రఫీ, 3వది ఒరిజినల్ స్కోర్. ఉత్తమ నటుడుగా అడ్రియన్ బ్రాడీకి ఆస్కార్ అవార్డు లభించింది. ఇతనికి ఇది 2వ ఆస్కార్ అవార్డు. మొట్టమొదటి ఆస్కార్ అవార్డు 2003వ సంవత్సరంలో ది పీనిస్ట్ అనే మూవీకి ఉత్తమ నటుడుగా ఇతనికి లభించింది. నెక్స్ట్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ అనే విభాగంలో వీకెడ్ అనే మూవీకి పాల్ తేజ్వెల్ అనే వ్యక్తికి అయితే లభించింది. అయితే ఇతను ఒక ఘనత సాధించాడు. అదేంటంటే ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ఆస్కార్ అవార్డు పొందిన మొట్టమొదటి తొలి నల్ల జాతీయుడు ఇతడు. నెక్స్ట్ ఉత్తమ విదేశీ చిత్రం ఐఎమ్ స్టిల్ హియర్ అనే చిత్రానికి అయితే ఉత్తమ విదేశీ చిత్రంగా లభించింది. ఇది బ్రెజిల్ చిత్రం. నెక్స్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం ఐఎమ్ నాట్ రోబో, ఇది డచ్ ఫిలిం అనమాట. సో ఇవి 97వ ఆస్కార్ అవార్డుకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.